మోడీ గారు తెచ్చినటువంటి అగ్నిపథ్ స్కీమ్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా మొన్న సికింద్రాబాద్లో జరిగినటువంటి సంఘటనలో 56 మంది యువకులను చెర్లపల్లి జైల్లో వేయడం జరిగింది. వారిని కూడా వెంటనే విడుదల చేయాలని ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మెదక్ పట్టణంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధాని మోడీ గారు మీరు ఒక 5 సంవత్సరాలు ప్రధానిగా చేస్తేనే మీకు జీవితకాలం పెన్షన్ కావాలి, జీవితకాలం భారతదేశ ప్రభుత్వం నుండి అన్ని ఫెసిలిటీస్ తీసుకుంటారు. మరి ప్రాణాలకు తెగించి బార్డర్లో దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికుల విషయంలో మీరు 4 సంవత్సరాలకే కాంట్రాక్ట్ పద్ధతిలో తీసేస్తామనడం ఇది నీచమైన చర్య. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కానీ, ఇంత అనైతిక ఆలోచనలు కానీ దేశ చరిత్రలో 70 ఏళ్ల చరిత్రలో ఏ ప్రధాని చేయలేడు. వెంటనే దీన్ని వాపస్ తీసుకోవాలని యావత్ యూత్ కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్పీకప్ ఆన్ అగ్నిపథ్ అనే కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ పక్షాన మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మోడీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆర్మీలో ఉద్యోగాలు రావాలనే యువకులు 20 సంవత్సరాల నుండి కష్టపడి చదివి 20 సంవత్సరాలు మరో 20 సంవత్సరాలు ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో జాబ్ కోసం వేచి చూస్తున్న తరుణంలో అగ్నిపథ్ పథకం ద్వారా కేవలం 4 సంవత్సరాలు ఉద్యోగం చేయడం చాలా విడ్డూరం. వెంటనే ఈ పథకాన్ని ఉపసంహరించుకొని ఈ పథకాన్ని రద్దు చేయాలని చెప్పేసి మోడీజీ గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జనగామ జిల్లాలో ఉన్న యువత గాని యూత్ కాంగ్రెస్ నాయకులు అందరూ మోడీజీకి చేరే వరకు అందరూ మీ సోషల్ మీడియా ద్వారా మోడీజీ గారిని డిమాండ్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సామాన్య ప్రజలని నోట్బందీ అనే పేరుతో ఏటీఎంల బయట లైన్లలో నిలబెట్టి మరి చనిపోయేటట్టు చేసిన ఘనత కేవలం మోడీకే దక్కుతుంది. ఆ తర్వాత మళ్ళీ రైతులను నల్ల చట్టాల ద్వారా వేధించి ఆ నల్ల చట్టాలను వాపసు తీసుకోవాలని చెప్పి సంవత్సరం పాటు పోరాడితే 1200 మంది రైతులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిర్రు. 1200 మంది రైతులను పొట్టన పెట్టుకుంది కూడా నరేంద్ర మోదీ. మళ్ళీ ఇప్పుడు ఇవి సాలనట్టు ఈరోజు దేశం కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైనటువంటి యువకులు సైన్యం కోసం పనిచేస్తామని ముందుకొస్తుంటే వారిని కూడా ఇబ్బంది పెట్టడానికి ఈరోజు అగ్నిపథ్ ఒక స్కీమ్ ని తీసుకురావడం యావత్ దేశ యువతతోని ఆడుకుంటున్నాడు. దేశ యువత భవిష్యత్తుతో ఆడుకుంటుంటే చూస్తూ ఎవరు కూడా ఊరుకోరు. వెంటనే అగ్నిపథ్ స్కీమ్ ని వాపస్ తీసుకోవాలి, లేకపోతే రానున్న రోజుల్లో దేశంలో ఉన్న యువత మొత్తం రోడ్లపైకి వచ్చి నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి హైదరాబాద్ యువజన కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు గూడుపల్లి పెంటారెడ్డి, చెవెల యువజన కాంగ్రెస్ చెవెల నియోజకవర్గ అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అగ్నిపథ్ సైనిక ఎంపిక ప్రక్రియ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ అగ్నిపథ్ పథకం ద్వారా తీసుకున్నటువంటి ఎంపికైనటువంటి వ్యక్తులు 4 సంవత్సరాలు తీసుకుని 4 సంవత్సరాల తర్వాత మందులో నుంచి 20% మందిని తీసుకొని మిగతా 75%ను వెనుకకు పంపించడం జరుగుతుంది. అలా జరగడం వల్ల దేశానికి చాలా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళకు సరైన ఉపాధి అవకాశాలు రానట్లయితే వాళ్ళు ఒక సంఘ విద్రోహులుగా కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎంపిక వ్యవస్థ పాత విధానంలోనే చేయాలనేది యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈరోజు రేపొద్దున జరిగేటువంటి వాటికి కేంద్ర ప్రభుత్వం దేశం రక్షణకు సంబంధించిన విషయం కాబట్టి ఈరోజు దానిపైన ఆలోచించి పాత పద్ధతిలోనే తీసుకోవాలి. ఈరోజు ఇచ్చిన ఈ 4 సంవత్సరాల పథకంలో ఈ 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేవు. ఇలా ఏ విధంగా అంటే ఇంతకుముందు క్యాంటీన్ ఉంటుండే, వాళ్ళకు పెన్షన్ వచ్చేది. ఈరోజు వాళ్ళకు వచ్చే ఫెసిలిటీస్ అన్ని ఈరోజు ఈ విధానంలో లేవు. కాబట్టి వాళ్ళకు పాత విధానం తీసుకొని దేశ రక్షణకు వాళ్ళు వాడుకోవాల్సిందిగా మా యూత్ కాంగ్రెస్ పక్షాన మేము కొట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా రేపు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి చర్యలు చాలా బాధాకరమైన విషయం. ఏ విధంగా అంటే ఈరోజు ఉన్న ప్రభుత్వ సమస్యలన్నింటినీ
ప్రైవేటీకరణ చేస్తూ అందరికి అమ్మేయడం జరుగుతుంది. ఈ రక్షణ వ్యవస్థ కూడా ప్రైవేటీకరణ చేయడం కోసం చాలా విధాలా ట్రై చేస్తుంది. కానీ దేశ రక్షణకు సంబంధించిన విషయం కాబట్టి ఇది ఇట్లాంటి చర్యలు కాకుండా పాత విధానంలోనే వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్ అవన్నీ ఇస్తూ మనం పక్క దేశాలతో కాంపిటీషన్ పడుతున్నాం. కానీ పక్క దేశాల్లో సాంకేతికతను పెంచుకుంటూ అదేవిధంగా సైన్యాన్ని కూడా పెంచుకుంటూ వాళ్ళు ఇట్లాంటి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల సిస్టమ్ లేదు. కానీ వాళ్ళకి కావాల్సిన అవకాశాలు కల్పిస్తూ దేశ రక్షణ చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళ పాత పద్ధతి అనేది బాగుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని తెలంగాణ యూత్ కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.